చావుకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ దేహాన్ని వదిలిపెట్టక తప్పదు. అయితే ఈ దేహాన్ని ఆత్మ వదిలినప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరలోకానిక, నరకానిక? నీ ఆత్మలో జీవము కలిగి ఉంటే లాజరు వలె నువ్వు కూడా అబ్రహాము వడిలోనికి చేర్చబడతావు. నీ ఆత్మలో జీవం లేదనుకో, ధనవంతుడి వలె పాతాళ లోకానికి గెంటి వేయబడతావు. ఇప్పుడు ప్రభు శరీరాన్ని తిను, ప్రభు రక్తాన్ని తాగు, నీ ఆత్మకు జీవం పొందుకో. శరీరం మరణించినప్పటికీ ఆత్మ జీవం కలిగి ఉంటుంది. జీవం కలిగిన ఆత్మ మనకు కావాలే కానీ మరణించే శరీరం మనకు అవసరం లేదు. మరి ఈ రోజున దేనికోసం ఆరాటపడుతున్నావు? జీవమిచ్చే ప్రభు శరీరం కోసం ఆరాటపడుతున్నావా? నశింపజేసే ధనము కోసం నువ్వు ఆరాటపడుతున్నావా?